దిస్ ఇస్ Maniramakrishna. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం SciLab. సో SciLab అనేది ఏంది, ఎందుకు వాడతాం, ఎక్కడ యూజ్ చేస్తాం, దాని యూసేజ్ ఏంది అనేది చూద్దాం. సో SciLab సాఫ్ట్వేర్ అనేది మనకు MATLAB సాఫ్ట్వేర్కి సో న్యూమరికల్ కంపిటేషన్స్కి అనేది MATLAB అని మనం ఎక్కువ వాడుతుంటాం. సో కంపేర్ టు ది MATLAB, సో SciLab అనేది ఏంటంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో MATLAB వర్షన్స్కి సంబంధించిన వాటికైతే మనకు ఎక్కువ డాటా యాజ్ వెల్ యాజ్ స్పేస్ అనే రిక్వైర్మెంట్ ఉంది, అలాగే అది పర్చేస్ వర్షన్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇది SciLab అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో మనకు MATLABలో ఎలాంటి బ్యాకప్ డేటా రిసోర్స్ డేటా అనేది మనం చూడలేము. సో ఇక్కడ SciLabలో మనం చూడొచ్చు. సో ఇదేంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో మనకు డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది కూడా సో ప్రాజెక్ట్స్ అనేది కూడా దీంట్లో కూడా చేయొచ్చు. సో మనకు డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో SciLab వర్షన్స్ మనకు ఏం యూసేజ్ అన్నది కూడా ఏంటంటే చూడొచ్చు. సో ఇదేంటంటే న్యూమరికల్ కంపిటేషన్స్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ సిమ్లింక్ పర్పస్ కూడా అని కూడా మనం వాడచ్చు. సో మనకు ఏమేమి ఉంటాయి ఇక్కడ. సో SciLab అంటే ఏంటో చూద్దాం. సో SciLab సాఫ్ట్వేర్స్ గురించి మనకి ఏంటంటే scilab.org. సో గూగుల్లో మనకు టైప్ చేస్తే మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం, తర్వాత సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా వాడాలని చూద్దాం. సో SciLab అనేది కంపిటేషన్ ఇంజన్, మోడల్ బేస్డ్ డిజైన్, టూల్ బాక్స్ మేనేజ్మెంట్, లైసెన్స్, సో డెవలప్మెంట్ అనేది ఎవరు చేశారు, కోడ్ క్వాలిటీ టెస్ట్ అండ్ బైనరీ వర్షన్ జనరేషన్, సో ఇవన్నీ కూడా ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకుంటే SciLab is a free and open source software engineers and scientists with a history. సో 1994 నుంచి ఇక్కడ వాడుతున్నారు. సో ఎవ్రీ మంత్ 10,000 డౌన్లోడ్స్ అని అవుతున్నాయి వరల్డ్ వైడ్గా. సో మనకు కంపిటేషన్ ఇంజన్స్లో మోడల్ బేస్డ్ డిజైన్, సో మనకు ఎలాగైతే MATLAB ఉంటుందో కంపిటేషన్ ఇంజన్, అలాగే మోడల్ బేస్ అనేది కూడా ఇక్కడ మనకు SciLabలో అవైలబిలిటీ ఉంటుంది. టూల్ బాక్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో కంపేర్ టు ద MATLAB, సో MATLAB సాఫ్ట్వేర్ అనేది మనకు అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మనం పర్చేస్ వర్షన్ చేసుకోవాలంటే కూడా చాలా కాస్ట్ అని అవుతుంది. సో అందుకోసం ఇక్కడ SciLabలో ఏంటంటే మనం ఫ్రీగా దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే దిస్ ఓపెన్ సోర్స్ పార్ట్. సో ఓపెన్ సోర్స్. సో ఇక్కడ ఫీచర్స్ ఏమి ఉన్నాయో చూద్దాం SciLab. సో SciLab కీ ఫీచర్స్ ఏమున్నాయంటే న్యూమరికల్ అనాలిసిస్, డేటా విజువలైజేషన్, అల్గారిథం డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఫంక్షనల్ ఫీస్ తీసుకుంటే మ్యాథమెటిక్స్, ఆప్టిమైజేషన్, స్టాటిస్టిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. Xcos సో అంటే మోడలింగ్ బేస్ తీసుకుంటే మనకు స్టాండర్డ్ ప్యాలెట్స్, బ్లాక్స్, మోడలింగ్, బిల్డింగ్ ఎడిట్, మోడల్ కస్టమైజేషన్, సిమ్యులేషన్. అండ్ ఫంక్షనల్ వైజ్ తీసుకుంటే మ్యాథమెటిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్ సిస్టమ్, మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ ఎలక్ట్రికల్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్లో మనం వర్క్ చేసుకోవచ్చు. SciLab అనేది includes 100 mathematical functions. It has a high level programming language, allows the access to advanced data structures, 2D and 3D graphs. So 2D and 3D graphs availability కూడా అనేది మనకు SciLabలో ఉంది. సో ఇక్కడ వీటికి సంబంధించిన కీ ఫీచర్స్ అండ్ ఫంక్షనల్ ఏరియాస్ అనేది కూడా ఇది SciLab సంబంధించింది. సో ఇక్కడ Xcos అంటే ఏంది మనకు మనం చూద్దాం. సో Xcos సంబంధించిన సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్ సిస్టమ్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. సో వీటికి సంబంధించిన. సో మనకేంటంటే మోడలింగ్ బేస్ చేయాలన్నా, సిమ్యులేషన్ బేస్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనం Xcos అని ఎలాగైతే మనకు సిమ్లింక్ అని MATLABలో ఉంటుందో అలాగే Xcos అనేది కూడా ఏంటంటే SciLabలో ఉంటుంది. సో సిమ్లింక్ అనే వర్డ్ అనేది మనం MATLABలో వాడతాం, ఇక్కడ Xcos అని వాడతాం. సో
సో సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్ సిస్టమ్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధించినవి కూడా ఇందులో dynamic systems, modelers, simulations, discrete and continuous time domains. So Xcos freely available on the distributed with the SciLab. Standard palettes, blocks, model building, edition, model customization and blocks creation, simulation. So ఇవి Xcosలో మనకు అవైలబిలిటీ ఉంటున్నాయి. సో మనకు SciLab సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి, ఎంత ఏ సాఫ్ట్వేర్స్ రిక్వైర్మెంట్స్ ఉండాలి, సిస్టమ్స్ స్పేస్ ఎంత, ర్యామ్ సైజ్ ఎంత ఉన్నది మనం ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో చూడొచ్చు. సో మనకు సిస్టమ్స్ రిక్వైర్మెంట్స్ అనేది ఏంటంటే విండోస్ వర్షన్స్లో అండ్ హార్డ్వేర్ అండ్ మినిమం 1 GB ఉన్నా కూడా వర్క్ అవుతుంది. సో డిస్క్ స్పేస్ అనేది 600 MB. సో అదే MATLAB తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి టేక్ 20 GB నుంచి 25 GB వరకు ఉంది లేటెస్ట్ వర్షన్స్. సో మనకు పెంటానియం 4th క్లాస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటున్నాయి. సో ఆప్షనల్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఆ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఏంటంటే ఆప్షన్స్ కింద తీసుకున్నాం. సో ఈ విజువల్ స్టూడియో అంటే మనకు C++ మాడ్యూల్స్ అవుతున్నాయో మనం యూజ్ చేసుకోవడానికి అంటే Xcos సిగ్నల్ అవుతుంది. మనకు మోడల్స్ ఉండాలంటే మనకు .NET అనేది ఉండాలి. సో ఆప్షనల్ ఉంది. సో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమవుతున్నాయంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ సంబంధించినప్పుడు మనకు 64-bit కానీ 34-bit కానీ సో వేసుకున్నప్పుడు ఇదేంటంటే యూబంట్ లైనక్స్లో వర్క్ అవుతుంది. యూబంట్ అండ్ విండోస్లో వర్షన్స్లో ఏదైనా ఏ వర్షన్స్లో అయినా వర్క్ అవుతుంది. సో లైనక్స్లో ఉన్నప్పుడు మనకేంటంటే సో పెంటానియం 4th క్లాస్ 2 GB ర్యామ్ 550 MB హార్డ్ డిస్క్. అదే మ్యాక్ ఓఎస్లో తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవి సాఫ్ట్వేర్ జావా 8 ఉండాలి, 64 ప్రాసెస్, 1 GB 2 GB ర్యామ్ 500 హార్డ్ డిస్క్. సో మనకేంటంటే మినిమం ఒక 500 GB ర్యామ్ 500 MB స్పేస్ ఉంటుంది సార్ డిస్క్ స్పేస్లో. మనం ఏంటంటే ఈజీగా వాడుకోవచ్చు. ఓపెన్ సోర్స్ కాబట్టి ఎలాంటి లైసెన్స్ ప్రాబ్లం అయితే ఏదో ఉండదు. ఇది మనకు సంబంధించిన SciLab సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ లైసెన్సింగ్ సిస్టమ్ నుంచి. సో ఇక్కడ మనం తీసుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి చూద్దాం, ఇన్స్టాల్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో SciLab వర్షన్స్ అని అవుతుందో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ 6.1.0 6.02. సో లేటెస్ట్ వర్షన్ 6.1.0. సో ఇక్కడ డౌన్లోడ్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ చేసినాడు డౌన్లోడ్ SciLab అని ఉంది. సో ఇక్కడ మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం SciLabని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 64-bit అయితే 64, 32 అయితే 32-bit. సో మనకి ఏ వర్షన్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లైనక్స్ సంబంధించిన వాటికి కూడా ఏంటంటే విండోస్ వర్షన్స్లో కూడా ఉండొచ్చు. సో ఆల్రెడీ సో మీరు డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ 64 or 30. సో నాది 64-bit రిక్వైర్మెంట్స్ కాబట్టి 64-bit పైన చేశాను. ఇలా డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్కడ డౌన్లోడ్ చేయాలనుకున్నది డౌన్లోడ్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసింది కాబట్టి రిక్వైర్మెంట్స్ ఏం లేదు. సో మనకు డౌన్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే నేను 6.0.2 వర్షన్స్ అనేది అంటే 6.0.2 వర్షన్ డౌన్లోడ్ చేసి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ కన్సోల్ ఉంటుంది. ఇక్కడ మనకు SciLab డైరెక్టరీ కానీ ఎగ్జిక్యూట్ కానీ సో లోడ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందనేది చూడొచ్చు. సో మనకి ఏంటంటే దీన్ని SciLab కన్సోల్ అంటాం. అలాగే ఇక్కడ దీన్ని తీసుకుంటే ఇక్కడ ఏంటంటే SciLab నోట్స్. సో ఈ నోట్స్లో ఏంటంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ అనేది రాయాలనుకున్నప్పుడు దీని నుంచి రాయొచ్చు. ఇక్కడ SciLab అనేది దీంట్లో రాయొచ్చు. సో ఈ సైన్ మనం ఏదన్నా మీరు ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ సంబంధించిన దాన్ని
ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం మ్యాట్లాబ్లో ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ కూడా వెళ్తుంది. సో వేరియబుల్స్ పాయింట్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్లాట్ చేయాలనుకుంటే ప్లాట్కి సంబంధించిన అంటే గ్రాఫ్స్. సో SciLab నుంచి ఏంటంటే డైరెక్ట్గా ఇట్లా గ్రాఫ్స్ అని చూసుకోవచ్చు. సో ఈ విధంగా గ్రాఫ్స్ అనేది కూడా మనకు SciLabలో ఉందండి. అదే తీసుకుంటే ఇంకా సిమ్లింక్ తీసుకుంటే మనకు ఫైల్ బ్రౌజర్ తీసుకుంటే ఇక్కడ మనకు ఫైల్ బ్రౌజర్ కానీ కమాండ్ హిస్టరీ కానీ టెక్స్ట్ సంబంధించిన అవైలబిలిటీస్ అనేది కూడా దీంట్లో. సో వేరియబుల్స్ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మనకు SciLab సంబంధించింది. సో ఇక్కడ మనం Xcos సిమ్లింక్ అనేది చూద్దాం. సో ఇక్కడ సిమ్లింక్ ఇక్కడ Xcos అని ఇక్కడ Xcos అనేది ఎంటర్ చేస్తే సో మనం డైరెక్ట్ Xcos అని ఉపయోగించి లేదు అనుకో ఇక్కడ డైరెక్ట్ మనకు Xcos అని ఉంటుంది. సో Xcos అని క్లిక్ చేసినా కూడా ఏంటంటే మనకు ఒక మోడలింగ్ బాక్స్ ఉంటుంది, అలాగే ఇలా ప్యాలెట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో నుంచి ఏంటంటే మనం ఈజీగా మన ఏ సిమ్లింక్ అవసరమో ఆ సిమ్లింక్ సంబంధించిన వాటిని కూడా వేయచ్చు. సో ఇక్కడ ఏమేమి సిమ్లింక్స్ ఉన్నాయి, ఏం ప్యాలెట్ బ్రౌజర్ ఉన్నాయో చూడవచ్చు. సో మనకి ఇక్కడ డెమోన్స్ట్రేషన్ బ్లాక్స్ ఏవైతున్నాయో, నెక్స్ట్ థర్మల్ హైడ్రోడైనమిక్ సోర్సెస్, సో 8 టైప్స్ ఆఫ్ సోర్సెస్ మనకి ఏవైతే అవసరం ఉంటుందో వాడుకోవచ్చు. అలాగే సింక్స్, అన్వేషన్స్, ఇంప్లీక్ సిగ్నల్ ప్రాసెసింగ్ సంబంధించినవి, సిగ్నల్ రూటింగ్ సంబంధించినవి, జీరో క్రాసింగ్ డిటెక్షన్స్ గురించి, నెక్స్ట్ ఫోర్స్ సబ్ సిస్టమ్స్ డ్రా చేయాలనుకున్నప్పుడు మనం వీటిని వాడుకోవచ్చు. సిమ్లింక్ ఎలా అవుతుందో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ప్యాలెట్ బ్రౌజర్ నుంచి అయితే మనం యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఎలక్ట్రికల్ సంబంధించిన సింబల్స్ కూడా అవి కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. మ్యాట్రిక్స్ అనుకున్నప్పుడు మ్యాట్రిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కావాల్సిన మోడల్స్ కూడా ఇక్కడ ఉంటున్నాయి. ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయడానికి అంటే గ్రాఫ్ డ్రా చేయడానికి మనకు అవుట్పుట్ అనే ప్లాట్స్ రానుకున్నప్పుడు వాడుకోవచ్చు. డిస్క్రీట్ టైమ్ సిస్టమ్, కంటిన్యూస్ సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే మనం రీసెంట్ సో వీటిని ఏంటంటే మనం మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఏంటంటే మనం గ్రాఫ్స్ అని డ్రా చేయొచ్చు. ఇది Xcos సంబంధించిన అండ్ SciLab సంబంధించిన. సో మనం డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ మీరు హోమ్ పేజ్కి వెళ్ళండి scilab.org. సో SciLab నుంచి మీరు డౌన్లోడ్ అనేది డైరెక్ట్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈస్ యువర్ Maniramakrishna signing off.